వస్తున్నారు ప్రతి ఆదివారం మానకుండా? చేతులు ఎత్తండి. ఎక్సలెంట్, చేతులు దించండి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు దించండి. అరే మాట్లాడుతుంటే మ్యాజిక్ చేయను. చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోండి, చేతులు కట్టు, చేతులు కట్టుకో. నిశ్శబ్దం, మంచి కూర్చోను. బాత్రూంలోకి వెళ్ళాను, కూర్చోకుండా మంచి కూర్చో. చేతులు కట్టు. ఓకే పిల్లలు వినాలి 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 వినాలి. పిల్లలు ప్రతిరోజు బైబిల్ చదివి, ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేసి, ప్రతిరోజు చర్చ్కి, ప్రతి ఆదివారం మానకుండా చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో అస్సలు వెళ్ళాలి ఎలా ఉంటారో చూద్దాం. ఓకేనా? అస్సలే ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవుకోకుండా, చర్చ్కి వెళ్ళకుండా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారా? వైట్ ఏముంది? ఏమి లేదు. కానీ కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుడప్పుడు బైబిల్ చదువుతారు. జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చర్చ్కి వెళ్తారు. వాళ్ళు ఎలా ఉంటారని అంటే, రెడీ 1 2 3 ఎలా ఉంటారు అని అంటే ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఇలా ఉంటారు. కానీ ప్రతిరోజు ప్రార్థన చేస్తే, ప్రతిరోజు బైబిల్ చదివితే, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సండే స్కూల్కి వెళ్తే మీరు ఎలా ఉంటారు అని అంటే ఇలాగంటారు. కలర్ఫుల్ లైఫ్. ఎలా ఉంటారు పిల్లలు? కలర్ఫుల్ లైఫ్. చప్పట్లు కొట్టద్దు, చప్పట్లు కొడితే ఆపేస్తా. చప్పట్లు కొట్టద్దు. సో ఇలా ఉంటారు. మీరు ఇలా ఉండడానికి ఇష్టమేనా? కలర్ఫుల్ లైఫ్. ఇలా ఉండాలి అని అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతి ఆదివారం మానకుండా క్రమం తప్పకుండా ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి, సండే స్కూల్కి రావాలి. ఓకే ఎక్సలెంట్. ఇది కూడా చూశారు కదా? మరి చూడలేదా? చూశారంటలే. సరే 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 సరే. నేను ఒకళ్ళు పిలుస్తా. అల్లరి చేసే వాళ్ళని పిలవను. నేను అన్న వాళ్ళు పిలవను. సైలెంట్గా ఉండి చేతులు కట్టుకున్న వాళ్ళని పిలుస్తాను. నన్ను పిలువు అన్న వాళ్ళు పిలవను. తర్వాత మీ ఇష్టం. దాకా నువ్వు సరే. దీంట్లో చేపెడితే ఏదో ఉంది, తీయి. భయపడితే అమ్మో భయపడుద్దా? తీ అమ్మ ఏం కాదు. ఓకే ఇట్రా. అదేం కలర్ పిల్లలు? ఏం కలర్? బ్లాక్ కలర్. ఓకే ఇలా పట్టుకో, రెండు ఇలా పట్టుకోమ్మా. ఇలా ఈ చేతితో పట్టుకుంది. ఓకే బ్లాక్ కలర్ దేనికి సాదృశ్యం చెప్పండి? సాతానికి, ఇంకా చీకటికి, ఇంకా దెయ్యానికి. మీరే పెద్ద దెయ్యాల్లాగా ఉన్నారా? సరే పిల్లలు, ఇది పాపానికి సాదృశ్యంగా ఉంది. దేనికి? పాపానికి సాదృశ్యంగా ఉంది. మీరు అందరూ కూడా పట్టుకోక ప్రార్థన, మీరు పాపం చేసిన వాళ్ళు అందరూ ఎలా అయిపోతారా? ఇలాగా అయిపోతారు. పట్టుకో, నల్లగా అయిపోతారు. ఓకే దీంట్లో ఏమైనా ఉందా? చూడు, దీంట్లో ఏమైనా ఉందేమో చూడు. ఖచ్చితంగా చెప్పాలికి. ఏం లేదు. ఏం లేదు. సరే ఏం లేదు. ఏముందిరా? ఏం లేదు. అయితే ఈ నల్లగా ఉన్నటువంటి మన పాపాన్ని యేసయ్యలో విడిచిపెట్టాలి. రెడ్ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసయ్య రక్తానికి సాదృశ్యం ఉంది. ఎవరా చెప్పింది? యేసయ్య రక్తానికి సాదృశ్యం ఉంది. ఆ యేసయ్య రక్తంలో మన పాపాలు కడుక్కుందాం. చెప్పండి. యేసయ్య ఇక నుంచి దొంగతనాలు చేయను, అబద్ధాలను, బూతులు తిట్టను, అమ్మ నాన్న మాట వింటాను, నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను, ఇక నుంచి మొబైల్లో పబ్జి, ఫ్రీ ఫైర్ అసలు ఆడను. ఆడపిల్లలు చెప్పట్లేదు. మంచి బిడ్డగా ఉంటాను అని చెప్పి యేసయ్య సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకుంటే, మన పాపాలన్నిటిని, నువ్వేం కలర్ వేసావు? దీంట్లో బ్లాక్ కలర్ వేసావు. మన పాపాలన్నిటిని కూడా యేసయ్య తీసివేసి మనల్ని ఏం చేస్తాడనంటే
మంచి వ్యక్తులుగా మారుస్తాడు. రెడీ, 1 2 3. చేపెట్టు. అబ్బా, ఏయ్ పిల్లలు అలాగున్నా ఈమె ఎలా అయిపోయిందిరా? ఎలా అయిపోయింది? వైట్గా అయిపోయింది. పిల్లలు మీకు ఎలా ఉండటం ఇష్టమా, అలా ఉండటం ఇష్టమా? ఇలా ఉండాలి అని అంటే ఏ పాపం చేయకూడదు. మీరు ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, బూతులు తిట్టకూడదు, అమ్మ నాన్న మాట వినకూడదు. వినాలి. గుడ్, థ్యాంక్ యూ. వినాలి, అమ్మ నాన్న మాట వినాలి. ఓకే, పిల్లలు దీంట్లో మీకు ఏం కనబడుతుందిరా? ఏంటి వినాయ్? ఏంటిది ఇది? కార్డ్స్ కదా, ప్యాకాట. ఏంటిది ఇది? ఈ పక్కన ఏమున్నాయి? ఏయ్ మంచిగా చూడండి. అబ్బా, పుత్రరత్నం ఇంటి రారా, వెళ్ళరా. ఏమున్నాయి? మందు. ఏముంది? మందు బాటిల్స్. కూర్చో, అదే కరెక్టే. మందు ఈ పక్కన ఏంటిది? మందు బాటిల్. ఈ పక్కన కార్డ్స్. పిల్లలు మనం వినాలి. చాలామంది ఏం చేస్తున్నారని అంటే చాలా చండాలంగా కరోనా తర్వాత పిల్లలందరూ కూడా ఎలా మారిపోయారనంటే భయంకరంగా మారిపోయారు. చాలా జాగ్రత్తగా వినండి. 8th క్లాస్ అమ్మాయిలు ఇద్దరు స్కూల్లోకి మందు బాటలు తీసుకెళ్ళారా. 8th క్లాస్ అమ్మాయిలు ఇద్దరు ప్రతిరోజు మందు కొట్టి స్కూల్కి వెళ్తున్నారు. ఆ విషయం మీకు తెలుసా? న్యూస్లో వచ్చింది తెలుసా? టీవీ 9లో వచ్చింది తెలుసా? తెలీదా? తెలుసుకోండి, ఓకేనా? ప్రతిరోజు మందు కొట్టి స్కూల్లోకి వెళ్తున్నారండి. ఎంత భయంకరంగా మారారు కదా. ప్యాకాట ఆడతారు కదా. ఆడపిల్ల ఎనాలిసిస్ ప్రకారం ఈ కరోనాలో ఎనాలిసిస్ ఏంటంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ శాతం మొబైల్లో పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడారంట. ఆ విషయం తెలుసా మీకు? సెల్ ఫోన్లో మీ మమ్మీ బాయ్స్ వినాలి. ఆపేనా? మ్యాజిక్స్ ఆపేనా? చేతులు కట్టే నోటి మీద వేసి కొట్టొచ్చుగా. ఈ కరోనా టైంలో మీరు ఆన్లైన్ క్లాసులు వింటారని స్మార్ట్ ఫోన్లో ల్యాప్టాప్లు కొని మీకు ఇస్తే ఆన్లైన్ క్లాసులు వినకుండా ఫేస్బుక్ చూడడం, యూట్యూబ్ చూడడం, ట్విట్టర్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇంకా స్నాప్స్, ఇంకా టిక్టాక్, ఇంకా గేమ్స్. నాకంటే బాగా నీకెక్కువ తెలుసురా. ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ చేశారా లేదా? అవన్నీ తప్ప కదా. అవి మీ తల్లిదండ్రులు మోసం చేసినట్టే కదా. అలా చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అయితే పిల్లలు, మన దేవుడు గొప్ప దేవుడు, అయినా మీరు ఇంకా బ్రతికున్నారు, మనం బ్రతికున్నాం కదా. కరోనా దాటుకుని వచ్చాం. అయితే ఈ పాపాలన్నీ కూడా యేసయ్య సన్నిధిలో విడిచిపెట్టాలి. ఈ పాపాలన్నీ కూడా ఏం చేయాలి? యేసయ్య సన్నిధిలో విడిచిపెట్టాలి. ఈ పాపాలన్నీ కూడా మనం యేసయ్య సన్నిధిలో విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలనంటే, యేసయ్య నీ రక్తంలో నన్ను కడగండి అని ఇందాక మనం యేసయ్య రక్తంలో కడుక్కున్నాం కదా. అలాగా యేసయ్య మీ రక్తంలో నన్ను కడగండి అని చెప్పి యేసయ్య చేతుల్లోనికి మనం పెడితే ఈ పాపం అంతటిని కూడా యేసయ్య తీసివేసి, ఈ పాపం అంతా కూడా యేసయ్య తీసివేసి ఆయన సన్నిధానంలోనికి, ఆయన చేతుల్లోనికి పెట్టుకుంటాడు. ఆయన చేతుల్లో పెట్టుకుని ఇవన్నిట్లు కూడా ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. మరి అటువంటి జీవితం కావాలా పిల్లలు? అటువంటి జీవితం కావాలి అని అంటే యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వాలిరా. ఏం చేయాలి? యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వాలి. అలాగే ఇది తెలుసు కదా. అరే ప్రవీణ్ అన్న ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు చేయలేదా? ఓకే సరే. ఇదేంటిది? తాడు. ఏంటిది ఇది? ఉరితారా?
దీంతో ఉర్రేసుకుంటాడు ఎవరన్నా, ఉరితాడంట అడిగి. అమ్మా, ఇలా తయారయ్యారు పిల్లలు. సరే పిల్లలు, ఇది తాడు కదా. ఒకసారి మోషే అంకుల్ తెలుసా మీకు? బైబిల్లో ఉన్న మోషే అంకుల్ తెలుసా? చూసారా అంకుల్ని? సరే, అంకుల్ ఏం చేశాడంటే ఒకసారి యేసే అన్నాడు, ఏ మోషే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించాలి అని అంటే, అమ్మో నేనా, నాకు మాటలు రావు, మాట్లాడలేను అని అంటే, నేను మాట్లాడతా, వెళ్ళు, నేను నీకు తోడుకుంటా, వెళ్ళు, నీ చేతిలో ఏముంది అని అంటే, నా చేతిలో కర్ర ఉంది అన్నాడు. ఏముంది? నా చేతిలో కర్ర ఉంది అన్నాడు. ఈ కర్రను పట్టుకుని వెళ్ళు అని అన్న తర్వాత వెళ్ళిన తర్వాత రాజు ముందు నిలబడ్డాడు పిల్లలు. రాజు ముందు నిలబడిన తర్వాత గజ 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 వణికిపోతున్నాడు ఫరో రాజు ముందు. ఏయ్ మోషే, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా అని అంటున్నాడు వెనకాల దేవుడు. అయినా భయపడిపోతున్నాడు. భయపడిపోతే, మోషే నువ్వు భయపడొద్దు, నీ చేతిలో ఏముంది? అయ్యా నా చేతిలో కర్ర ఉందయ్యా, ఆ కర్రను పడేయి అని అన్నాడు. కర్రను పడేసాడు. ఇలాగా కర్రను పడేసిన తర్వాత, నువ్వు వచ్చాడు ఒకసారి నుంచో, స్టాండప్, ఒకసారి నుంచో వద్దు, ఒకసారి నుంచో చెప్తా, ఒకసారి నుంచోరా, ఒకసారి నుంచో అక్కడ నుంచో ఒకసారి అలా ఉంచు. సరే వినండి. అరే, కర్రను పడేసిన తర్వాత కొంతసేపటికి అదేదో కదులుతుందిరా. అమ్మో, నేను వెళ్ళను దాని దగ్గరికి, కదులుతుంది, అమ్మో నేను వెళ్ళను అంటే, మోషే భయపడ కదా, అట్లా ఏంటో చూడు అని అంటే, ఏంటి నా కర్ర ఏంటి ఎలా కదులుతుంది, అమ్మో నా కర్ర ఏంటి ఎలా కదులుతుంది అని అనుకున్నాడు. అమ్మో కర్ర కదులుతుంది అమ్మో అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటో చూద్దాం, ఇది కదులుతుంది ఏంటి అని చూద్దామని మెల్లిగా దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. మెల్లిగా దగ్గరికి వెళ్ళేసరికి, అమ్మో పాము అయిపోయింది, అమ్మో నేను వెళ్ళను, నేను వెళ్ళను అని అంటే, మోషే భయపడకో, వెళ్ళి దాన్ని తోక పట్టుకో అని అన్నాడు దేవుడు. అన్న తర్వాత మెల్లిగా వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు పిల్లలు. దాని తోక పట్టుకోగానే యథావిధిగా ఏమైపోయిందంటే కర్ర అయిపోయిందిరా. ఏమైపోయింది? యథావిధిగా కర్ర అయిపోయింది. చెప్పండి, తాడుని కర్రను చేద్దామే. కూర్చోండి. తాడు చెప్పండి, తాడు. నేను చెప్తున్నాను, కర్ర అయిపో. మీరు చెప్పారు కాబట్టి వెంటనే కర్ర అవ్వలేదేంట్రా? దీనికి చెవుడే కొంచెం గట్టిగా చెప్పండి. తాడు, నేను చెప్తున్నాను, కర్ర అయిపో. అంత గట్టిగా చెప్పారు కాబట్టి వెంటనే కర్ర. ఇదేంట్రా అవ్వట్లేదు? సరే, ఇది ఎవరిది? నాది. ఎవరిది ఇది? నాది. నా మాట ఏంటదే? తాడు. అరే, చాలామంది చూస్తున్నారు, సిగ్గైపోద్ది కాబట్టి నువ్వు కర్ర అయిపో. పిల్లలు, ఇది నాది కాబట్టి వెంటనే నా మాటది కర్ర. ఏంట్రా అయినా అవ్వలేదు? సరే, ఈసారి ఏసైకి చెప్దాం. ఈసారి ఏసైకి చెప్దాం. చెప్పండి, ఏసయ్యా ఈ తాడుని కర్రగా చేయండి అని ఏసైకి చెప్పిన వెంటనే కర్ర అయిపోయిందిరా. దారా దా, ఇది పట్టుకో, రెండు చేతులు పట్టు, కొద్ది దగ్గరికి ఇంకా. అరే, వీడికి ఏమి ఇస్తున్నాను నేను? మళ్ళీ తిరిగి నాకేమి ఇవ్వాలి? తిరిగి? కర్రే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి తిరిగి? అటు నుంచి వెనక నుంచి ఇంకా ఇటు కింద. లేదు, నీ కింద ఇక్కడ అక్కడే కింద. వీడికి ఏమి ఇస్తున్నాను? మళ్ళీ నాకు తిరిగి ఏమి ఇవ్వాలి? ఇది కర్రే కదా. అన్న ఈ చేతితో ఏదో పట్టుకున్నాడు అనుకున్నారు కదా మీరు. ఈ చేతిలో కూడా ఏం లేదు, కర్రే. నీకు కర్ర ఇస్తున్నాను, మళ్ళీ నాకు తిరిగి ఏమి ఇవ్వాలి? దగ్గర పెట్టుకో చేతులు, గట్టిగా పట్టుకో, అలాగే పట్టుకో. ఇటురా. ఏదో నా కర్ర ఏది? కర్ర ఇవ్వు. అరే, నేను వీడికి ఏమి ఇచ్చాను రా? కర్ర ఇదిరా కాదు, నా కర్ర. వీడికి ఏమి ఇచ్చాను నేను? పెట్టు. ఏది కర్ర? ఏది నా కర్ర? ఏదిరా?
ఇటు చూడు నా వైపు. నా కర్ర ఇది, నా కర్ర ఇది, నా కర్ర ఇది, కర్ర ఇది, కర్ర ఇది, కర్ర ఇది, ఇది కర్ర. కూర్చో, ఆడ పక్కన కూర్చో. ఇక్కడ కాదు, ఇక్కడ వద్దు, ఆడ వెనకాల. ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఆడ వెనకాల, ఆయన వెనకాల కూర్చో. ఓకే పిల్లలు, పిల్లలు మంచి మంచి పిల్లలు, మంచి పిల్లలు. ఓకే, ఎవరు వస్తారు ఇప్పుడు? నేను అన్న వాళ్ళు పిలవను, నేను అన్న వాళ్ళు పిలవను అసలు. నేను అన్న పిలవను. దారా నువ్వు రా, స్టాండప్. ఇదేంటి చూడు, ఏంటిది అది? నువ్వేదంటే అదే అంటున్నాడు రాడు. పెన్సిల్. ఏంటిది ఇది? ఏంటిది? గట్టిగా ఉందా చూడు, ఇలాను గట్టిగా ఉందేమో. ఉరి ఉరి ఉరి, గట్టిగా ఉందా? ఇది చేస్తున్నాడు మొత్తానికి. ఓకే, ఇది పెన్సిల్. ఓకేనా? కూర్చో, ఇక చాలు, ఇక కూర్చో. ఓకే, ఇది పెన్సిల్, గట్టిగా ఉంది. ఓకేనా? గట్టిగా ఉంది, గట్టిగా ఉంది, ఇరగలేదు. సో ఇది మన జీవితం పిల్లలు. ఈ జీవితాన్ని మనం ఏం చేసామనంటే, చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ జీవితాన్ని ఒక్క నిమిషం. ఈ జీవితాన్ని మనం సాతాను చేతుల్లో పెట్టాం. ఈ జీవితాన్ని మనం సాతాను చేతుల్లో పెట్టిన తర్వాత దీన్ని ఏం చేసాడు అని అంటే, సాతాను తన చేతుల్లో పెట్టుకుని మంచిగా ఉన్నటువంటి మన జీవితాన్ని, ఒకసారి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. బైబిల్ ఎవరున్నారా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడనంటే, తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకువెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు. అంటే ఏంటి? పేకాట ఆడడం, ఇంకా మందు తాగడం, ఎక్సలెంట్. కట్టింగా బెట్టింగ్, గుడ్, ఎక్సలెంట్, బెట్టింగ్. ఇంకేం చేశాడు? స్మోక్ చేయడం, ఇంకా కోడి పందాలు వేయడం, ఇంకా గుండాట, తాడాట, ఏంట్రా కలకాహల, ఆల్కహాల్, దొంగల గొడవలు. సరే, అలాగా ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఆయన దగ్గర ఏమి లేదు. అయితే ఎప్పుడైతే ఆయన హృదయాన్ని, ఆయన జీవితాన్ని సాతాను చేతుల్లో పెట్టేశాడో, సాతాను చేతుల్లో పెట్టేసిన తర్వాత ఆ జీవితం ఏమైపోయిందనంటే పిల్లలు, ముక్కలు అయిపోయిందిరా. ఏమైపోయింది? ఆయన జీవితం ముక్కలు అయిపోయింది. సాతాను చేతుల్లో పెట్టిన తర్వాత ఆ సాతాను తన జీవితంలోనికి ఆ జీవితాన్ని సాతాను తన చేతుల్లో పెట్టుకుని ఏం చేశాడనంటే, నువ్వు ఇంకా మంచోడు కాదని చెప్పి ఆ జీవితాన్ని ఒక్కసారిగా సాతాను చేతుల్లో పెట్టిన తర్వాత ముక్కలు చేసేసాడు. మన జీవితమైనా అంతే పిల్లలు, మన జీవితమైనా అంతే. సాతాను చేతుల్లో పెడితే మన జీవితం ఏమైపోద్ది? ఇలాగా ముక్కలు అయిపోద్ది. ఏమైపోద్దిరా? ముక్కలు అయిపోద్ది. కాబట్టి ఈ జీవితాన్ని మళ్ళా తిరిగి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించు, నీకును పరలోకమందు ఉన్న తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని మళ్ళీ తిరిగి ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి రాగానే వెంటనే తండ్రి దగ్గరికి వచ్చినటువంటి ఆ కుమారుని తన చేతుల్లో పెట్టుకుని ఏం చేశాడంటే, కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తలస్నానం చేయించాడు. మంచి కొత్త బట్టలు వేసాడు. ఇంకా ఏం చేశాడు? చెప్పులు తొడిగించాడు కదా. ఇందాక మనం డమ్ డమ్ డర డరలో పాట పాడుకున్నాం కదా. ఏం చేశాడు? ఆ కుమారుని తలస్నానం చేయించి మంచి బట్టలు వేసి ఏం చేశాడు? మళ్ళీ కుమారుడిగా అంగీకరించాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో ముక్కలైపోయిన ఆయన జీవితాన్ని దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే అతికిచ్చాడు రా. ముక్కలైపోయిన జీవితాన్ని ఏం చేశాడు? మళ్ళీ అతికిచ్చాడు. అతికిచ్చి తన జీవితాన్ని మళ్ళా తిరిగి ఆయన చేతుల్లో పెట్టాడు. చూసారా? దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి యేసయ్య చేతుల్లోనికి రండి, యేసయ్య ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, నెక్స్ట్
డిస్పోజల్ అన్న, డిస్పోజల్ గ్లాస్ ఉంటుంది. ఈసారి పెద్ద పిల్లల్ని పిలుద్దాం. అరే రారా, నువ్వు రామ్మా, నువ్వే దా, నువ్వు కూడా రారా, నువ్వు వెనకాల. చెక్ చెక్. ఓకే పిల్లలు, ఇదేంటో తెలుసా మీకు? దీని పేరు ఎప్పుడన్నా విన్నారా? కబాబా ఏమంటారు? గరాటే అంటారు. ఏమంటారు? గరాటే అంటారు. మా మా ప్లేస్లో అయితే భీమవరం, మాది భీమవరం. భీమవరం దగ్గరలో అయితే గల్లా గల్లా గల్లా. ఓకే, గల్లా గరాటే. మాకైతే మేమైతే గరాటే అంటాం. సరే, గరాటే. దీంట్లో ఏమైనా ఉందో చూడండి. నీకు కనపడుతున్నారా వాళ్ళు? వాళ్ళు కనపడతలేదా? నీకు చూడమ్మా, వాళ్ళు కనపడుతున్నారా? ఆ బెజ్జం నుంచి, ఆ బెజ్జం నుంచి కనపడతలేదా? ఆ బెజ్జంలోంచి చూడు. వాళ్ళే, ఇంకెవరు అనుకున్నా? అమ్మా, దేవుడి గారు కనపడతాడు. ఓకే చెల్లి, ఎంత పని చేసావు. ఎవరే, నేను కనపడుతున్నానా? నా కోల్గేటి పళ్ళు కనపడుతున్నాయా? అరే కనపడుతున్నాయనంటారా లేతాడు. రోజు కోలుగట్టే. నువ్వు కోలుగట్టేనా? నువ్వు కోలుగట్టేనా? కూర్చో. సరే ఇటురాక, ఇటురా. దీంట్లో నీళ్ళు పోద్దాం. పిల్లలు, బైబిల్లో మోషే అంకుల్ ఉన్నారు కదా, తెలుసా? మోషే అంకుల్ తెలుసు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, దాటి వెళ్ళారు. గుడ్, ఎక్సలెంట్. అబ్బా ఎక్సలెంట్ రా నువ్వు. నువ్వు ఇంకా సరే, తెలుసా? అబ్బా కొంచెం నిశ్శబ్దంగా ఉండరా, నాకంటే ముందు నువ్వే చెప్పేది అంటున్నావు స్టోరీ అంతా. సరే, అప్పుడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తుంటే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి. మోషే తాగడానికి నీళ్ళు లేవు, అమ్మో మాకు తాగడానికి నీళ్ళు లేవు అని వారు కేకలేస్తుంటే, అప్పుడు మోషే ఏం చేశాడనంటే 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు పిల్లలు, ఎండిపోయిన బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆకాశం నుండి ఆహారాన్ని దేవుడు కురిపించాడు. పిల్లలు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్ముకోండి, దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. గిన్నె పెట్టు కింద. ఓకే, ఇంకా కిందకి పెట్టు. పోయాను, పోయి. చలాగా. ఓకే, దీంట్లో ఏమన్నాయి పిల్లలు? నీళ్ళు. నేను ఏళ్ళు తీస్తే నీళ్ళు పడతాయి పడవా? పడతాయి పడవా? పడతాయి పడవా? పడవా? పడతాయా? పడవా? పడతాయా? పడినీగా. ఇప్పుడు కొంచెం కింద కట్టండి, కొంచెం కింద కట్టి. పడుతున్నాయా? పడుతున్నాయా? ఆ మగ్గట్టు పెట్టేమో, ఆ మగ్గట్టు పెట్టే. ఇటురా, ఇక్కడ నిలబడు. అటు అటు తిరిగి నిలబడు. అటు తిరుగు, అటు తిరుగు. ఇక్కడ నుంచో, అటు తిరుగు, అటు తిరుగు. అంతే, నువ్వు పట్టురమ్మా, తప్పుకో. దీంట్లో ఏమున్నారా? అట్రా, ఏమున్నాయి? ఉండక నువ్వు, నేనేం చేయను కానీ. దీంట్లో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? నేను ఏళ్ళు తీస్తే ఇప్పుడు వచ్చాయి అంటరా, ఇప్పుడు వచ్చాయి ఆంటీ. నేను ఏళ్ళు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి. భయపడకే, భయపడకో. ఈ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఈ నీళ్ళు ఈమెలోకి ఎక్కిచ్చేస్తున్నా చూడండి రా. ఏం భయపడకు, చేతులు తీసి, చేతులు తీసి అలా. ఓకే, తడుతున్నావా? ఏం కాదు. ఓకే, ఈ నీళ్ళన్నీ ఈ బాడీలోకి ఎక్కిచ్చేసాను చూడండి. దీంట్లో ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఆ కోల్గేట్ పళ్ళు కనపడుతున్నాయి. మళ్ళీ వాళ్ళు కనపడుతున్నారా? చూడనీకమ్మా. నీకు నీళ్ళతో ఆడుకుంటున్నావేంటి?
మ్యాజిక్ చేయడానికి వచ్చి. సరే నువ్వు రాక దా ఒకసారి చేయి చూపించలేగా. అరే ఈ చేతులు అటు అవతలకు రా. ఈ చేతులు ఏమైనా ఉన్నాయా? రా, అసలు నా భాష అర్థం కావట్లేదేంటి, ఇంగ్లీష్లో చెప్పనా పోనీ. సరే ఈ చేతులు ఏమున్నారా? గీతలు ఉన్నాయరా, కనబడతలేదా? ఇది పెళ్లి గీత, ఇది చదువు గీత, ఇది ఉద్యోగం గీత. తర్వాత మీరు అందరూ వచ్చి నా గీత చూడమనేరు. గీతల్లో ఏం లేదు రే, గీతల్లో ఏమి లేదు. మన జీవితం అంతా ఎక్కడ ఉంది? యేసయ్య చేతిలో ఉంది. నేను సేవకుడిని, గీతలు చూసేవాడిని కాదు. దయచేసి అవి నమ్మొద్దు. ఏంటి? గీతల్ని రాతల్ని నమ్మొద్దు. ఓకే గుడ్. అమ్మ ఇటు వచ్చారా? గిన్నె ఇటు వచ్చాయి. గిన్నె నువ్వు కాదు, గిన్నె. ఓకే, దీంట్లో ఏమి లేవు కదా. దీంట్లో కూడా చూసారు మీరు, దీంట్లో కూడా ఏమి లేవు కదా. అప్ అండ్ డౌన్ చేసా. ఏమైనా ఉన్నాయా? ఏట్లేవు. ఏటున్నాయి? ఏట్లేవు. కింద కూర్చో నువ్వు, బెస్ట్. కింద కూర్చో. అది ఎలా పెట్టు. ఓకే, నీకు బోరింగ్ పంపు కొట్టడం వచ్చా? ఎలాగా? ఆ చేయి పట్టుకో, నేను కొట్టమన్నప్పుడు కొట్టే. అరే దీంట్లో ఏమి లేవు చూడండి, దీంట్లో కూడా ఏమీ లేవు. పెట్టలే కిందకి, కొట్టు. కొట్టలేకపోతున్నాయమ్మా. కొట్టలేవా? సరేలే ఆపు. కొట్టలేకపోతున్నావు కానీ ఆపు. సరే ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? నువ్వు చూడు, ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? ఏట్లేవు కదా. ఒకసారి రా. అరే ఆ చెవులు ఏమైనా ఉన్నాయా? చూడండి రా కరెక్ట్గా. చెవులి ఉంది కదా, చెవులి ఉంది. ఉందా లేదా చెవులి? కొట్టమ్మా, కొంచెం కిందకి పట్టాక ఏం కాదు. చూసారా పిల్లలు, మన దేవుడు గొప్ప దేవుడు. ఎండిపోయిన బండలో నుంచి కూడా నీళ్లు రప్పించగలిగిన గొప్ప దేవుడు. ఆకాశం నుంచి కూడా ఆహారాన్ని కురిపించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. తీసుకెళ్ళిపోన్నాము. థ్యాంక్ యూ పిల్లలు. మన దేవుడు గొప్ప దేవుడు. తీసుకెళ్ళిపోరా. అద్భుతాలు మన జీవితంలో చేసే దేవుడు. కాబట్టి ఇటువంటి యేసయ్యని మీరు నమ్ముకుంటారా? మీ హృదయాన్ని ఇస్తారా? మీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తారా? పిల్లలు, యేసయ్యకి మీ జీవితాన్ని ఇస్తే ఖచ్చితంగా యేసయ్య మీ జీవితంలోనికి వస్తాడు. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. చిన్న ప్రార్థన. పిల్లలు చిన్న ప్రార్థన, మోకరించండి. ఇప్పుడు మనం మ్యాజిక్లు చూసాం కదా. మ్యాజిక్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామనంటే, మనం మంచి పిల్లల్లాగా ఉంటే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. క్లోజ్ యువర్ ఐస్. అందరి కళ్ళు మూయాలి. క్లోజ్ యువర్ ఐస్. యేసయ్య, నాతో చెప్పండి. యేసయ్య ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు యేసయ్య. యేసయ్య నువ్వు గొప్ప దేవుడువు. యేసయ్య మా జీవితంలో అనేక అద్భుతాలు చేయండి. మా చిన్న హృదయంలోనికి మీరు రండి యేసయ్య. మేము చేసిన చిన్ని తప్పుల్ని క్షమించి మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోండి. యేసయ్య మాకు